తెలుగు ప్రజలకు డాక్టర్ సమరం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు 30 సంవత్సరాలుగా ఎన్నో శృంగార సమస్యలకు సమాధానాలు చెబుతూ ఎందరో వైవాహిక జీవితంలో, శృంగార జీవితాల్లో ఆనందాన్ని నింపిన డాక్టర్ సమరం అప్పుడప్పుడు రాజకీయంగా కూడా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. ఈయన తాజాగా తెలుగు రాష్ట్రాలు నిర్వహించబోతున్న పుష్కరాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏపీలో జరుగుతున్న పుష్కర ఏర్పాట్ల గురించి సమరం స్పందిస్తూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ఒక మతాన్ని సపోర్టు చేయకూడదన్నారు. పుష్కరాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లే అని ఈయన చెప్పుకొచ్చారు. ఒక నదిలో ఎన్నో ఉపనదులు కలుస్తాయి. అలాంటప్పుడు ఒక నదీ జలాలు అంటూ పుష్కర స్నానాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పుష్కర స్నానం మూఢనమ్మకం అన్నారు సమరం. అయితే సమరం వ్యాఖ్యలపై హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.